హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్ దిస్ మూవీ టైం. కొత్త క్వశ్చన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసేయండి. ఎస్టర్డే విష్ణు విన్యాసం మూవీ చూశానండి. మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే మూవీ పర్లేదు అనిపించింది. మరీ లైక్ బాగుంది బాగాలేదు అని చెప్పలేను. నాకైతే ఒక మూవీ యావరేజ్ అనిపించింది. మూవీలో నాకు నచ్చని పాయింట్స్ ఏవి, నచ్చిన పాయింట్స్ ఏవి అన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, నాకు మూవీలో నచ్చనివి ఏంటంటే మెయిన్గా సాంగ్స్ బాగాలేవు. ఆ తర్వాత స్టోరీ లైన్ కూడా కొంచెం సరిగా లేదంటే, సరిగా అంటే డెప్త్గా లేదు స్టోరీ లైన్. మెయిన్గా లవ్ స్టోరీ పెద్ద కనెక్ట్ కాలేకపోయినా నేను. హీరో హీరోయిన్ లవ్ స్టోరీకి అసలు కనెక్ట్ కాలేకపోయినా. అది కొంచెం డెప్త్గా ఉండింటే బెటర్ ఏమో అనిపించింది. హీరో ఒక జూనియర్ లెక్చరర్ ఉంటాడు, హీరోయిన్ ఒక సీనియర్ లెక్చరర్ ఉంటుంది. ఆ కాలేజ్లో వాళ్ళు ఆ లవ్ స్టోరీని వాళ్ళు బాగా చూపించచ్చు, బట్ అది వాళ్ళు చేయలేదు. ఒక స్పాన్ ఆఫ్ 5-10 మినిట్స్లో అంతా కన్వే చేసేస్తారు లవ్ స్టోరీని. అది నాకెందుకు పెద్దగా అనిపించలేదు. బేసిక్గా వాళ్ళు కాలేజ్లో లవ్ స్టోరీని బాగా డెప్త్గా రాసుకొని ఇంకా బాగా చూపించింటే క్లైమాక్స్కి వచ్చేపాటికి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో హీరో హీరోయిన్ లవ్ స్టోరీకి. ఆ కనెక్టివిటీ మిస్ అయిందని నా ఫీలింగ్ ఆ మూవీలో. అదే నాకు మేజర్గా అనిపించింది. ఇంకా అంతకుమించి అయితే ఓకే, చూడ్డానికి అయితే పర్లేదు అనిపించింది. ఇంకా మెయిన్గా హీరోయిన్ యాక్టింగ్ విషయంకి వచ్చేస్తే కూడా పెద్దగా ఏం చేయలేదు, బట్ ఓకే ఓకే అనిపించింది. నెక్స్ట్ మన హీరో గారు శ్రీ విష్ణు గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎంటైర్ మూవీలో. అండ్ కామెడీ టైమింగ్స్ అయితే నేనైతే చాలా చోట్ల నవ్వుకున్నాను. మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి ఈ వీకెండ్లో, లైక్ కొంచెం నవ్వుకోవాలి పోయి అంటే ఖచ్చితంగా పోండి మూవీకి. పడితే మరీ అంత వర్స్ట్ అయితే లేదు, పడితే మీరైతే బాగా నవ్వుకుంటారు, అదైతే నా గ్యారంటీ. లైక్ శ్రీ విష్ణు గారి వన్ లైన్ డైలాగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్లో చెప్పే డైలాగ్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా వరకు మెమ్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ మెమ్ రెఫరెన్స్ కూడా బాగున్నాయి, మరీ అంతేం వర్స్ట్ ఏం లేవు, పర్లేదు, బాగానే సింక్ చేసుకున్నారు మొత్తం. మెయిన్ గా సినిమాని కాపాడింది కంప్లీట్ గా శ్రీ విష్ణు గారే. స్టోరీ మీద అంత డెప్త్ ఏం లేదు మూవీలో. శ్రీ విష్ణు గారి కోసం కంప్లీట్ గా ఒకసారి అయితే చూడొచ్చు. మెయిన్ గా కామెడీ ట్రాక్, ఆ డైలాగ్ డెలివరీస్ కి దానికైతే చూడొచ్చు. నెక్స్ట్ సత్య గారి క్యారెక్టర్ కూడా వర్కౌట్ అయింది బాగానే. కొన్ని చోట్ల కామెడీ బాగా జనరేట్ అవుతుంది సత్య గారి క్యారెక్టర్ కూడా. అండి మూవీ అయితే మరీ అంత వరస్ట్ అయితే లేదు, పర్లేదు, బాగుంది మూవీ, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు అంటారు చూసిన వాళ్ళ. నాకైతే నచ్చింది, నాకైతే యావరేజ్గా నచ్చింది మూవీ. లైక్ హిట్ అని చెప్పలేను. లైక్ శ్రీ విష్ణు గారి ప్రీవియస్ మూవీతో పోలిస్తే దానంతా కాకపోయినా ఈ మూవీ యావరేజ్ అనిపించింది నాకు. దట్స్ ఇట్ గైస్. మీరు ఒకవేళ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్.